హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రతిరోజు ఉపయోగించే తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఫస్ట్ వన్, నిజం మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. నిజం మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో నో వన్ హ్యాస్ డేర్డ్ టు స్పీక్ ద ట్రూత్. నో వన్ హ్యాస్ డేర్డ్ టు స్పీక్ ద ట్రూత్. హియర్ డేర్ మీన్స్ ధైర్యం. అండ్ నెక్స్ట్ వన్, మీ సలహా మీ దగ్గరే ఉంచుకోండి. మీ సలహా మీ దగ్గరే ఉంచుకోండి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో keep your advice to yourself. Keep your advice to yourself. And next one, ఈ విషయంపై తప్పకుండా అతనితో మాట్లాడతాను. ఈ విషయంపై తప్పకుండా అతనితో మాట్లాడతాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో I will surely talk to him about this matter. I will surely talk to him about this matter. And next one, నువ్వు నాకు అలవాటు చేశావు. నువ్వు నాకు అలవాటు చేశావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో You got me used to it. You got me used to it. And next sentence, మీరు ఫ్యాన్ గాలికి అలవాటు పడ్డారు. మీరు ఫ్యాన్ గాలికి అలవాటు పడ్డారు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే యు ఆర్ యూజ్డ్ టు ద ఫ్యాన్ ఎయిర్. యు ఆర్ యూజ్డ్ టు ద ఫ్యాన్ ఎయిర్. అండ్ నెక్స్ట్ వన్, టైం అయిపోయిందిగా, వెళ్దామా లేక ఇక్కడే ఉందామా. టైం అయిపోయిందిగా, వెళ్దామా లేక ఇక్కడే ఉందామా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. Shall we go or stay here? Time is running out. Shall we go or stay here? Stay here means ikkade undama. And next sentence, గోడకి కూడా చెవులున్నాయి. గోడకి కూడా చెవులున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో Even the wall has ears. Even the wall has ears. So we have to be careful. We have to be careful. And next sentence, నన్ను కొనమంటావా. నన్ను కొనమంటావా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో Do you want me to buy? Do you want me to buy? అంటే నన్ను కొనమంటావా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నన్ను రమ్మంటావా. నన్ను రమ్మంటావా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ వాంట్ మీ టు కమ్. డూ యూ వాంట్ మీ టు కమ్. అండ్ నెక్స్ట్ వన్, నన్ను వెళ్ళమంటావా. నన్ను వెళ్ళమంటావా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ వాంట్ మీ టు గో. డూ యూ వాంట్ మీ టు గో. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నన్ను చేయమంటావా. నన్ను చేయమంటావా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ వాంట్ మీ టు డూ. డూ యూ వాంట్ మీ టు డూ. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నన్ను పంపమంటావా. ఏదైనా పంపు అంటాం కదా, నన్ను పంపమంటావా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ వాంట్ మీ టు సెండ్. డూ యూ వాంట్ మీ టు సెండ్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు. నువ్వు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ ఫాలోయింగ్ మీ. వై ఆర్ యూ ఫాలోయింగ్ మీ. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను బయటికి ఎక్కువగా వెళ్ళను. నేను బయటికి ఎక్కువగా వెళ్ళను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ గో అవుట్ మచ్. I don't go out much. And next sentence,
నేను ఫోన్ చేయగానే అతడు ఆగమేఘాల మీద వచ్చాడు. నేను ఫోన్ చేయగానే అతడు ఆగమేఘాల మీద వచ్చాడు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో when I phone he come in a flash. when I phone he come in a flash. And next sentence మీకు తెలియనప్పుడు తెలుసుకోవాలి. మీకు తెలియనప్పుడు తెలుసుకోవాలి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో when you don't know you should get to know. when you don't know you should get to know. And next sentence నేను చెప్పింది విని కన్ఫ్యూజ్ అవ్వకు. నేను చెప్పింది విని కన్ఫ్యూజ్ అవ్వకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఆఫ్టర్ హియరింగ్ వాట్ ఐ సెడ్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఆఫ్టర్ హియరింగ్ వాట్ ఐ సెడ్. తినేటప్పుడు ఫోన్ చూడకు. తినేటప్పుడు ఫోన్ చూడకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో do not look at the phone while eating. do not look at the phone while eating. And next sentence నాకు ఎటువంటి పట్టింపులు లేవు. నాకు ఎటువంటి పట్టింపులు లేవు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో I don't have any formalities. I don't have any formalities. And next sentence నీకు ఆ పుస్తకం ఎక్కడ లభించింది. నీకు ఆ పుస్తకం ఎక్కడ లభించింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో where did you get that book. where did you get that book. And next sentence ఈరోజు వంట చేసేందుకు తగిన సమయం లేదు. ఈరోజు వంట చేసేందుకు తగిన సమయం లేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో I don't have enough time to cook today. I don't have enough time to cook today. And next sentence ఫోన్ చూస్తూ నా సమయం వృధా చేశాను. ఫోన్ చూస్తూ నా సమయం వృధా చేశాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో I wasted my time. I wasted my time looking at the phone. looking at the phone. And next sentence వచ్చే వారం నేను స్టేడియంలో క్రికెట్ చూస్తూ ఉంటాను. వచ్చే వారం నేను స్టేడియంలో క్రికెట్ చూస్తూ ఉంటాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో I will be watching cricket in the stadium next week. I will be watching cricket in the stadium next week. And next sentence ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు. ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో How long have you been here. How long have you been here. And next sentence నేను ఇక్కడ 2020 నుండి ఉంటున్నాను. నేను ఇక్కడ 2020 నుండి ఉంటున్నాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో I have been here since 2020. I have been here since 2020. And next sentence అందుకే నేను ఆమెను కొట్టింది. అందుకే నేను ఆమెను కొట్టింది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో That's the reason why I hit her. That's the reason why I hit her. And next sentence మనం ఇంటిని స్కూల్గా మార్చుదాం. మనం ఇంటిని స్కూల్గా మార్చుదాం. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో We will turn this house into a school. We will turn this house into a school. ఈరోజు మిమ్మల్ని అడిగే ప్రశ్న, ఈరోజు స్కూల్లో చాలా హోంవర్క్ ఇచ్చారు.
ఈరోజు స్కూల్లో చాలా హోంవర్క్ ఇచ్చారు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. నన్ను టీ కూడా తాగనీయవా? నన్ను టీ కూడా తాగనీయవా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వోంట్ యూ లెట్ మీ హ్యావ్ టీ? వోంట్ యూ లెట్ మీ హ్యావ్ టీ? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అతడు ఎవరిని గౌరవించడు. అతడు ఎవరిని గౌరవించడు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హీ డజంట్ రెస్పెక్ట్ ఎనీవన్. హీ డజంట్ రెస్పెక్ట్ ఎనీవన్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను ఆమెను ఎలాగైనా కలవాలి. నేను ఆమెను ఎలాగైనా కలవాలి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు మీట్ హర్ ఎట్ ఎనీ కాస్ట్. I want to meet her at any cost. And next sentence, నువ్వు ఈ పనిని ఎలాగైనా చేయాలి. నువ్వు ఈ పనిని ఎలాగైనా చేయాలి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ టు డూ దిస్ వర్క్ ఎట్ ఎనీ కాస్ట్. యూ హ్యావ్ టు డూ దిస్ వర్క్ ఎట్ ఎనీ కాస్ట్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఈ విషయం ఎవరికీ చెప్పకు. ఈ విషయం ఎవరికీ చెప్పకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ టెల్ దిస్ మ్యాటర్ టు ఎనీవన్. డోంట్ టెల్ దిస్ మ్యాటర్ టు ఎనీవన్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఒక స్నేహితుడిగా పనిచేయవచ్చు. నువ్వు ఒక స్నేహితుడిగా పనిచేయవచ్చు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో you can work as a friend. You can work as a friend. And next sentence, నేను నీకు అంతా చెప్పాను. నేను నీకు అంతా చెప్పాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో I have told you everything. I have told you everything. And next sentence, ఆమె నాకన్నా అందంగా ఉంటుందా? ఆమె నాకన్నా అందంగా ఉంటుందా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈజ్ షీ మోర్ బ్యూటిఫుల్ దెన్ మీ? ఈజ్ షీ మోర్ బ్యూటిఫుల్ దెన్ మీ? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఎందుకు నాకు ఇవన్నీ చెబుతున్నావు? నువ్వు ఎందుకు నాకు ఇవన్నీ చెప్తున్నావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ టెల్లింగ్ మీ ఆల్ దీస్? Why are you telling me all this? And next sentence, నేను ఒంటరిగా ఏమీ చేయలేను. నేను ఒంటరిగా ఏమీ చేయలేను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో I can't do anything alone. I can't do anything alone. And next sentence, ఎవరిని బయటికి వెళ్ళనివ్వకు. ఎవరిని బయటికి వెళ్ళనివ్వకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ లెట్ ఎనీథింగ్ గో అవుట్. డోంట్ లెట్ ఎనీవన్ గో అవుట్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నాకు వాళ్ళలాగా ఉండాలని ఉంది. మనం పక్కింటి వాళ్ళని చూసి మాకు వాళ్ళలా ఉండాలని అంటాం కదా, నాకు వాళ్ళలాగా ఉండాలని ఉంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు బి లైక్ దెమ్. ఐ వాంట్ టు బి లైక్ దెమ్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, వాళ్ళలాగా ఉండడం చాలా కష్టం. వాళ్ళలాగా ఉండడం చాలా కష్టం. దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బి లైక్ దెమ్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బి లైక్ దెమ్. నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఎంతసేపు పడుకుంటావు? నువ్వు ఎంతసేపు పడుకుంటావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ విల్ యూ స్లీప్? హౌ లాంగ్ విల్ యూ స్లీప్? అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఏమీ లేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో దెర్ ఈజ్ నథింగ్ హియర్. దెర్ ఈజ్ నథింగ్ హియర్. అండ్ నెక్స్ట్ వన్, నాకు ఉద్యోగం ఎలా వస్తుంది? నాకు ఉద్యోగం
ఎలా వస్తుంది? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ విల్ ఐ గెట్ ద జాబ్? హౌ విల్ ఐ గెట్ ద జాబ్? అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు అంతా విన్నావా? నువ్వు అంతా విన్నావా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డిడ్ యూ హియర్ ఎవ్రీథింగ్? డిడ్ యూ హియర్ ఎవ్రీథింగ్? అండ్ నెక్స్ట్ వన్ ఇది ఎలా ఉపయోగించాలో నేను నీకు నేర్పిస్తాను. ఇది ఎలా ఉపయోగించాలో నేను నీకు నేర్పిస్తాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ విల్ టీచ్ యూ హౌ టు యూజ్ ఇట్. ఐ విల్ టీచ్ యూ హౌ టు యూజ్ ఇట్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మనం మోసగించబడ్డాం. మనం మోసగించబడ్డాం. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో we have been cheated. We have been cheated. And next sentence ఆమె నిన్ను వెళ్ళమని చెప్పింది. ఆమె నిన్ను వెళ్ళమని చెప్పింది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో she has asked you to leave. She has asked you to leave. And next one వాళ్ళకి ఏం చెప్పినా వృధానే. వాళ్ళకి ఏం చెప్పినా వృధానే. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్స్ యూజ్లెస్ టు టెల్ దెమ్ ఎనీథింగ్. ఇట్స్ యూజ్లెస్ టు టెల్ దెమ్ ఎనీథింగ్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ రేపు ఉదయం నేను త్వరగా నిద్ర లేవాలి. రేపు ఉదయం నేను త్వరగా నిద్ర లేవాలి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో I have to wake up early tomorrow morning. I have to wake up early tomorrow morning. And next sentence నేను ఈరోజు చాలా అలసిపోయాను. నేను ఈరోజు చాలా అలసిపోయాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో I am very tired today. I am very tired today. And next sentence నాకు ఖాళీ సమయం లేదు. నాకు ఖాళీ సమయం లేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ ఫ్రీ టైమ్. ఐ డోంట్ హ్యావ్ ఫ్రీ టైమ్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతడిని నువ్వు ఎప్పుడు కలుస్తావు. అతడిని నువ్వు ఎప్పుడు కలుస్తావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వెన్ విల్ యూ మీట్ హిమ్. When will you meet him? And next one అతడు తన పని బాగా చేస్తాడు. అతడు తన పని బాగా చేస్తాడు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో he does his work very well. He does his work very well. And next sentence నాకు అతడిని మళ్ళీ కలవాలని ఉంది. నాకు అతడిని మళ్ళీ కలవాలని ఉంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు మీట్ హిమ్ అగైన్. ఐ వాంట్ టు మీట్ హిమ్ అగైన్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు దేవుడిని నమ్ముతావా. నువ్వు దేవుడిని నమ్ముతావా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ బిలీవ్ ఇన్ గాడ్. డూ యూ బిలీవ్ ఇన్ గాడ్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతడికి అంతా తెలుసు. అతడికి అంతా తెలుసు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హీ నోస్ ఎవ్రీథింగ్. హీ నోస్ ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఒక పొరపాటు చేశాను. నేను ఒక పొరపాటు చేశాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో I made a mistake. I made a mistake. And next sentence అందుకే నేను నిన్ను ఆపమని చెప్పాను. అందుకే నేను నిన్ను ఆపమని చెప్పాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో that's why I told you to stop. That's why I told you to stop. Thanks for watching.